ఇప్పుడు ఏమిటి దారి? వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి గడివడికి వస్తాను. క్షమాపణ? పిచ్చివాడ, ఇది ప్రమాదం అంటే ఆవిడ గారు నమ్ముతారా? నమ్మకేం చేస్తారు వదిన? మనం ఏమన్నా రేడియో కావాలని పగలగొట్టామా? నీకు తెలియదు బాబు, లారీ కింద పడి పగిలిపోయింది రేడియో కాదు, మీ అన్నయ్య పరువు, ఆయన ఉద్యోగం. వదిన, అవును, ఆవిడ సంగతి నీకు తెలియదు. పోయిన రేడియోనే కావాలని కూర్చుంటుంది. పైగా అది ఆవిడ పుట్టింటి వారిచ్చిందట. ఆ బాధతో ఎంతైనా చేస్తుంది. కింద వదిన, ఏమిటిది? ఇది ఒక్కటే మార్గం. ఇవి తాకట్టు పెట్టి ఇలాంటిదే ఇంకో రేడియో కొని ఆవిడకిచ్చిన అన్నయ్యకి తరువాత నచ్చ చెబుదాం. వదిన, వద్దు. కాదనకు శేషం, ఇది నీకెంతో నాకు అంతే సమస్య. సాయంకాలంలోగా రేడియో వాళ్ళ ఇంటికి చేరకపోతే సమర్థం జరుగుతుంది. వెళ్ళిరా నాయన. వదిన, రేడియో అండి. తీసుకెళ్ళి పైన గదిలో పెట్టు. అరే జమీందార్ గారా, మీరిప్పుడు వచ్చారు? ఏమిటండి? ఇప్పుడు ఒక ఆయన రేడియో తీసుకొచ్చి. నేనే కదండి తీసుకొచ్చాను. ఎందుకంటే ఆ కంగారు? మీ రేడియో తీసుకురావడం ఏంటి? బాగుందండి, నేను బాగు చేసిన రేడియో నేను తీసుకురాక ఇంకెవరు తీసుకొస్తారు? మీరు బాగు చేయటమా? మరి అదే కదండి నా వృత్తి. ఓ అలాగా. నా ఫ్రెండ్ శేషగిరిరావు గారిని అర్థం మీలాగే ఉంటారు. ఆయన జమీందార్. అమ్మాయి గారు, వాడే వీడు వీడే వాడు. అయితే మీరు జమీందార్ కదా? నేను జమీందారు ఏమిటండి? ఎవరైనా నవ్విపోతారు. నేను ఎప్పుడైనా మీతో అలా చెప్పానా? అదేమిటండి, మిమ్మల్ని అందరూ అలాగే పిలుస్తారుగా. ఓ అద్యా, మా ఇంట్లో అన్నయ్య బయట ఫ్రెండ్స్ ముద్దుగా నన్ను జమీందార్ అంటారు. నిజంగానా? ఓ జమీందార్ గారా, సిస్టర్. అరే, మీ డిటెక్టివ్ కూడా నన్ను జమీందార్ అనుకుంటున్నాడే? డిటెక్టివ్ ఏమిటి, ఇంట్లో అందరూ అలాగే అనుకుంటున్నారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ప్రస్తుతం జమీందార్ గానే నటించండి. నటించడమా? అబ్బాబే, అదేం బాగుండదండి. ప్లీజ్, మీ చేతులు పట్టుకుంటాను. ఈ గండం గడిస్తే చాలు, తర్వాత ఆలోచిద్దాం. చచ్చాం. నమస్కారం జమీందార్ గారు. మా అమ్మాయి మీ గురించి చెప్పగా వినటమే కానీ. ఎందుక తొందర? పరిచయం చేయనివ్వండి. చూడండి జమీందార్ గారు, వారికి రాత మర్యాదలు ఏమి తెలియవు. వీరు మా వారు. దిస్ ఇస్ మై సెక్రటరీ. వీడు మా తమ్ముడు హనుమంతు. నోనో సిస్టర్, వట్టి అనుమాన్ కాదు, గ్రేట్ డిటెక్టివ్ అనుమాన్. వారికి తెలుసుదా? వీరే జమీందార్ శ్రీ శేషగిరిరావు గారు. అబ్బాబే, నేనేం కాదండి. ఏమండి, మనం ఎంత చెప్పినా వాళ్ళ నమ్మరు. నిజం తెలిసిపోయింది. సారీ నాన్నగారు, మీకు ముందే చెప్పలేదు. 6 మాసాల పాటు జమీందార్ అని ఎవ్వరికీ తెలియకుండా స్వయం కృషితో డబ్బు సంపాదించి బ్రతకాలి. అప్పుడు గాని ఆస్తి అప్పగించరాదని వాళ్ళ వంశాచారం. అలాగా? ఎంత గొప్ప ఆచారం. గొప్ప, మహా గొప్ప. ఆ సెక్రటరీ నోట్ ఇట్ డౌన్. అంటే ఇప్పుడు ఏమైనా ఉద్యోగమా? నేను అవన్నీ రహస్యాలు, మనం అడగకూడదు. ఎంత రహస్యంగా దాచినా ఆ తేజస్సు, ఆ టీవీ ఎలా దాచగలరండి? జమీందార్ అని వేరే చెప్పాలా? మరే మసిబొగ్గుల్లో మాణిక్యలా మెరిసిపోతుందా? సెక్రటరీ, ఎస్ మ్యామ్, నోట్ ఇట్ డౌన్. ఓకే. ఏమండి, మీకు టైం అయింది కదా? కాఫీ అయినా తీసుకోకుండా. జమీందారు తెలియకపోతే ఏమైనా తీసుకుంటారు. ఇప్పుడు తెలిసిన తర్వాత వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోండి అన్న. ఆహా, ఏమి నియమం? సెక్రటరీ, నోట్ ఇట్. ఎస్ మ్యామ్. వస్తానండి. ఆ కారు ఉంది. నాకు సైకిల్ ఉంది, కార్ ఎక్కను. వస్తానండి. ఆహా, సెక్రటరీ, నోట్ ఇట్ ఆల్రెడీ. పెన్ అడ్వాన్స్ ఉంది. మై డియర్ డిటెక్టివ్, దిస్ ఇస్ పెన్సిల్. త్వరగా అక్కడ. ఏమిటండి ఇవన్నీ? ఏమిటండి? ఏమిటేమిటి, నేను చెప్పలేదటే. మనవాడు జీనియసే. వాడు మనసు పెట్టి పనిచేయాలి కానీ 10 నిమిషాల్లో అద్భుతాలు, అసాధ్యాలు చేసి పారేస్తారు. ఇవాళ రేడియో బాగు చేశారా? బ్రహ్మాండంగా చేశాట. సరికొత్త రేడియో అనిపించేలా చేశాట. చూడు, ఇక మా ప్రొపరేటర్ గారి భార్య తెగ మెచ్చుకుని ఆయనకు భోజనం కూడా బాగా పెట్టిందట. ఆయన ఏమన్నా ఆఫీస్కి వచ్చి ఒకటే మెచ్చుకోవటం, భోజనం కాదు రేడియోని. మీ తమ్ముడు పేరుతో రేడియో మాత్రమే కాదు, అందులో ప్రోగ్రాములు, పాటలు కూడా బాగుపడ్డాయో నువ్వు ఒకటే తెగ మెచ్చుకుంటుంటే
దిష్టి తగులుతున్నా నాకు భయం కూడా వేసింది అనుకో. ఆ పొగడ్తలన్నీ మనం వింటే అయక్షణం కూడాను. ఆయన అంతతో ఆగాడా, తన స్నేహితులందరికీ ఫోన్లు చేసి ఈ రేడియోలు అన్ని తెప్పించేశాడే. ఏముందే, ఇలా నెలకి 10 రేడియోలు బాగు చేస్తే చాలు, తేలిగ్గా 400 రూపాయలు సంపాదించవచ్చు. వాడు నా తమ్ముడే, తమ్ముడు. అరే, ఈ కన్నీళ్ళు ఏమిటి? అబ్బే ఏం లేదండి, ఉల్లిపాయలు తరుగుతూ వచ్చాను. ఈ ఆడవాళ్ళందరికీ ఇదొక సాకు. ఈ కన్నీటి కథ నాకు తెలుసులే. నా మరిది ఇంత ఘనకార్యం చేశాడు, అందరూ ఇలా పొగుడుతున్నారు అని ఆనందం కదా. ఏయ్ తమ్ముడు, తమ్ముడు. శేషు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇవాళ నీ మూలంగా ఆఫీసులో నాకు ఎంత గౌరవం జరిగిందో తెలుసా? అందరూ నీ రేడియోని గురించి ఒకటే మెచ్చుకోవటం రా, అదేదో కొత్త రేడియోలో ఉందట. పొద్దున అనవసరంగా కేకలేశాను రా, ఏమి అనుకోకు. ఏమి కోపం లేదుగా? ఏది నా ముఖం చూసి చెప్పు, కోపం రాలేదని చెప్పు. అన్నయ్య. శేషు, ఏమిట్రా ఇది? నేనే. ఏం జరిగిందిరా? నన్ను ఇంకా మెచ్చుకోకన్నయ్య. నేను నీకు తమ్ముడిని కాదని, మోసగాండి. చిచి, ఏమిట్రా మాటలు? ఏం జరిగిందో చెప్పు. ఉదయం పొప్పైట గారి ఇంట్లో ఇచ్చే రేడియో నిజంగా కొత్తది, రిపేర్ చేసింది మాత్రం కాదు. అంటే కొన్నావా? అన్నయ్య, రేడియో బాగు చేసి తీసుకువెళ్తున్నా. రోడ్డు మీద లారీ కింద ఒక కుర్రాడు పడబోయేసరికి వాడిని పక్కకు లాగి కాపాడారు. ఆ కంగారులో రేడియో కాస్త లారీ కింద పడి చితికిపోయింది. దీని మూలంగా ఎన్ని అనర్థాలు జరుగుతాయోనని భయపడ్డాను నేను, వదిన. ఇది నీకు తెలిస్తే నువ్వు బాధపడతావన్న భయంతో నేను వద్దంటున్నా. వదిన తన మెడలో గొలుసిచ్చింది, నేను దాన్ని శేషు. అన్నయ్య. ఎవరు? నేనే. తెలియటం లేదండి. గుర్తు రావటం లేదండి. ఎలా గుర్తుకొస్తుంది? గొంతు కూడా మర్చిపోయావన్నమాట. నేనే. ఎవరు? రాజారెడ్డి. అప్పుడు రాజారెడ్డి, ఇప్పుడు రాజారాం. చచ్చిపోయాడు అనుకున్నావు కదూ? సాయంత్రం 6 గంటలకు పార్కు దగ్గరికి కారు వస్తుంది, అందులో ఎక్కిరా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. 6 గంటలకే? మారు మాట్లాడకు. హలో మై డియర్ ఫ్రెండ్. ఎన్నాళ్ళ. అరే, వాట్ ఈస్ దిస్ బ్రదర్? నా కోసమే? మై గాడ్, గట్టిగా గుచ్చుకుంటే రాయిపోయిన నీ గుండె అనుకున్నాను. ఇదైతే పర్వాలేదు, ఉంచుకో. రా, కూర్చుంది. రాజు ప్లీజ్, ఇవి చేతులు. ఆ డబ్బు సంగతి నాకు తెలియదు, నా దగ్గర లేదు. నన్ను వదిలిపెట్టు రాజు. ప్రాణ స్నేహితులం. నువ్వు నన్ను వదిలేసిన నేను నిన్ను వదిలేయగలనా? నీవు ఇప్పుడు గొప్ప లక్షాధికారి. లక్షలేమిటి, ఆ 25 లక్షలతో ఈ పాటికి కోటీశ్వరుడివి కూడా అయి ఉంటావు. అవునా? కాదు రాజు, నా ఆస్తి అంతా 10 లక్షలు చేయదు. యుద్ధం అయిపోయిన తర్వాత నా భూములన్నీ అమ్మి ఈ వ్యాపారం ఆరంభించాను. ఇది నా స్వార్జితం. నీకు కావాలంటే నా దగ్గర ఏదైనా మంచి ఉద్యోగం. నీ సహాయం నాకు అక్కర్లేదు. నీ ముష్టి కోసం నేను రాలేదు. నా ఓట నాకు ఇచ్చిస్తే వెళ్ళిపోతాను. ఆ డబ్బు నా దగ్గర ఉంటే కానీ నీకు వాటా ఇవ్వటానికి పోయి మిగతా వాళ్ళందరినీ అడుగు. అడిగాను. కుమార్, మూర్తి, జానీ అందరినీ అడిగాను. కలకత్తా రైల్వే స్టేషన్ లో జోగేందర్ నీకు ఒక పెట్టిచ్చినట్టు తెలిసింది. డబ్బు ఆ పెట్టిలోనే ఉందట. అబద్ధం.
ఆ పెట్టెలో ఎందుకు పనికిరాని చిల్లర సామాన్లు ఉన్నాయి, డబ్బే మాత్రం లేదు. ఆ పెట్టె మా ఇంట్లోనే ఉంది, కావాలంటే వచ్చి చూసుకో. రాజు, ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకంతగా నమ్మకం లేకపోతే నువ్వే స్వయంగా వచ్చి చూసుకో. నువ్వు నన్ను చంపినా సరే నాకు తెలిసింది ఇంతే. చంపడం ఎంత పని హరి? యుద్ధంలో మనం ఎంతమందిని చంపలేదు. తప్పనిసరి అయితే తప్పదనుకో. ఏదో పెట్టన్నావు, చూద్దాం పద. నీ గుండెకాయ జాగ్రత్త. నా ప్రాణాలను ఇందులో పెట్టి పంపిస్తున్నాను. నేను వచ్చే వరకు ఈ ఫోటో, ఈ ఉత్తరం జాగ్రత్త. జోగేందర్ పంపించిందంతా ఇంతేనంటావు, ఇదంతా నన్ను నమ్మమంటావు? ఇది కూడా జోగేందర్ ఇవ్వలేదు రాజు. అసలు ఏం జరిగిందంటే, యుద్ధం అయిపోయిన తర్వాత ఊళ్ళకు బయలుదేరుతున్నాం. కలకత్తాలో రైలు ఎక్కబోతుండగా మిలిటరీ పోలీసులు వచ్చి ఆ జోగేందర్ని అరెస్ట్ చేశారు. ఈ పెట్టె మాత్రం నాతోనే ఉండిపోయి, ఆ పెట్టెను అతను భార్యకు పంపిద్దామనుకుంటే అడ్రస్ తెలియదు. అంతే. కథలల్లటం బాగా నేర్చుకున్నావు. కథ కాదు రాజు, ప్రమాణం చేసి చెప్తున్నాను. నీకంతగా నమ్మకం లేకపోతే వెతుక్కు, ఈ గది, ఈ ఇల్లంతా వెతుక్కు. వెతుకుతాను హరి, వెతుకుతాను. 25 లక్షలు వెతకకుండా ఊరుకుంటానా? రోజుకు 24 గంటలు వెతుకుతాను. ప్రతి క్షణం అణువు బ్రద్దలు కొట్టి వెతుకుతాను. ఎక్కడా దొరక్కపోతే నీ గుండెలు చీల్చి వెతుకుతాను. అంతవరకు ఇక్కడే ఉంటాను. ఇక్కడ? పద, మీ వాళ్ళందరినీ పరిచయం చేయను. మేడం, మేడం. అక్కగారు అనుకుంటాను. నమస్కారం అండి. ఇతను రాజని నా స్నేహితుడు. స్నేహితుడేమిటి, ప్రాణ స్నేహితులం. ప్రాణాలు ఇవ్వగలం, కావాలంటే తీసుకోగలం. అవునవును, మేమిద్దరం 2వ ప్రపంచ యుద్ధంలో కలిసి పోరాడాం. ఆ పోరాటంలో తన ప్రాణానికి నా ప్రాణం అడ్డేశానని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి నన్ను ఇక్కడికి పిలిపించాడు. లక్షలు ఖరీదు చేసే వ్యాపారం అంతా అమ్మేసి. అవునవును మేడం, ఈ రోజు నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. మన ఆత్మీయుడిగా చూసుకోవాలి. చాలా సంతోషం అండి. అక్కయ్య గారు, మీరు నన్ను అండి గిండి అంటే ఇక్కడ ఒక క్షణం ఉండలేను. తమ్ముడు అని పిలవండి. అలాగే బాబు. మేడం, మన అమ్మాయి ఎక్కడ? సెక్రటరీ బయటికి వెళ్ళారండి, వచ్చి టైం అయింది. అరే, నిలబడి ఉన్నారే, పదండి. అక్కయ్య, మళ్ళీ అండి అంటున్నారు. ఓ సారీ తమ్ముడు, పదండి టీ తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అదిగో వచ్చేసారు మా అమ్మాయి సరోజ, మీ నాన్నగారు ప్రాణ స్నేహితులమ్మా. నమస్కారం అండి, వీరు జమీందార్ శేషగిరిరావు గారు. నమస్కారం అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది. మేమిద్దరం యుద్ధంలో పనిచేశాం. అలాగా? మీరు అప్పటికి పుట్టే ఉండరు. నేనే చాలా చిన్నవాడిని. ఏం హరి, నీకంటే నేను 10 ఏళ్ళు చిన్న కదూ? అవునవును, అంతే మాత్రమే. నేను వస్తానండి. గుడ్ డే. గుడ్ డే. ఒక్క మాట. ఓ ఎక్స్క్యూజ్ మీ. దట్స్ ఆల్ రైట్, క్యారీ. చూడండి, నేను 4 రోజుల్లో బాంబే వెళ్తున్నాను. అక్కడ మా అన్నగారు ఉన్నారులేండి. మా ఫ్యామిలీ జ్యువెలరీ, కొంత బంగారం ఉంది. అది ఈ మధ్య గొడవల మూలంగా అమ్మేద్దామని నిశ్చయించుకున్నాం. అరేబియన్ వర్తకులతో డీలింగ్స్ ఉన్నాయిలేండి అక్కడ. మీకు ఇటువంటివి కొనడం, అమ్మడం అవసరం ఉంటే నాతో పాటు బాంబే రండి. అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అలాంటి వ్యాపారాలు ఏమి లేవండి. అంత బంగారం ఉంటే ఇలా ఉంటారా? ఇటువంటి విషయాల్లో అందరినీ నమ్మి వ్యాపారం చేయడం అంత మంచిది కాదనుకోండి. అయినా మా అన్నగారు చాలా యోగ్యులు, మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఎంత మాట, నాకు అలాంటిది ఏమి లేదండి. వస్తానండి. డోంట్ థింక్ అదర్వైజ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్, చాలా బాగా మేనేజ్ చేశారు.
ఎవరు నువ్వు? చుట్టానువా, స్నేహితుడువా, హంతకుడువా, డిటెక్టివా? నేనెవరైతే మీకెందుకు, మీరెవరైతే నాకెందుకు? ఏమిటా సమాధానం? ఎవరు నువ్వు? ఎవరి కోసం వచ్చావు? నేను డిటెక్టివ్ హనుమంతు గారి కోసం వచ్చాను. డిటెక్టివ్ హనుమాన్? నేనయ్యా. మీరే? నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏం పని మీద వచ్చావు? ఒక కేసు పని మీద వచ్చానండి. కేసా? నిజం? ఒట్టు కేసే? హత్య కేసు? పొద్దున్నే ఉండండి, భూతద్దు వేల ముందు. అది కాదండి, ఇది హత్య కేసు కాదండి. కాదా? చచ్చా పాప. ఈ హనుమంతు డిటెక్టివ్ ఆర్డినరీ కేసులు పడ్డాయా? 5-10 హత్యలుంటే తప్ప. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఈ కేసు పూర్తయ్యే లోపు కొన్ని హత్యలు కూడా జరగవచ్చు. హత్యలా? జరగచ్చా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చెప్పండి చెప్పండి. ఒక దుర్మార్గుడు 25 లక్షలు పట్టుకెళ్ళి ఎక్కడో దాచాడు. చంపుతారన్నా ఎక్కడ దాచింది చెప్పడు. చంపుతారా? ఇంకా లేదు. ఆ చంపే ముందు మీ వేలు ముద్దులు ఇచ్చి మరీ చంపండి, పట్టుకోవడం ఈజీ. ఏం బ్రెయిన్ అండి. నా మాట కట్టరకు బావా. ఏమిట్రా పొద్దునే ఆయన దగ్గర గ్యాసు? వారిది కాదు, గ్యాస్ నాదే. మీరు చెప్పండి డిటెక్టివ్ గారు. మీరు క్లూయి మంది ఎలాగండి చెప్పడం? మాట వరుసకు మీ బావగారే దాచారనుకుందాం, ఎక్కడ దాచి ఉంటారు? గట్టి ప్రశ్న వేసరే. ఎవరినైనా పట్టుకొచ్చిందని మా బావను పట్టుకొని కష్టపండి. ఫోన్ ఏమిటా? ఎందుకండి వాడి మీద ఒంటి కాదు రాస్తానికి? మేడం, నీకెందుకు భయం హరి? అదే నాకెందుకు భయం? మరినే మీరు చెప్పండి డిటెక్టివ్ గారు. ఏమిటి, ఏమన్నా కేసా? పెద్ద కేసు. 25 లక్షల కేసు. బావా 25 లక్షలు ఎత్తుకొస్తే ఎక్కడ దాస్తాడు అంటే దేవాంతకుడు చిత్రమైన చోట్ల దాస్తాడు అంటున్నా. అరే ఫోన్ ఫూలా? నేను ఫూలా? చూడండి, మా అక్క చూస్తే ఎక్కడ తెలుస్తుందని మా బావ సిగరెట్లు ఎక్కడ దాస్తాడు. అరే వండర్ఫుల్ 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 మిస్టర్ హనుమంతు, యు ఆర్ ఎ గ్రేట్ డిటెక్టివ్. థ్యాంక్ యూ. అవును, మీ బావ ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ దాస్తూ ఉంటాడు? వెయిట్ వెయిట్, నోట్ ఇట్ డౌన్ సెక్రటరీ. సెక్రటరీయా? చెప్పడం మర్చిపోయాను. వీడి డిటెక్టివ్ పుస్తకాలని తగలబెట్టమని చెప్పాను. అది ఆ పనిలోనే ఉండి ఉంటుంది. నా పుస్తకాలే ఇంకా సగం సగం వేసింది నేను. అమ్మ బాబోయ్, నా పుస్తకాలే. సరే, యు ఆర్ ఎ జీనియస్. రాజు, రేపు నా పుట్టినరోజు హరి. ఏం పుట్టినరోజు అంటే ఎందుకు అలా కంగారు పడతావు? కంగారే ఉంది. అయితే నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏం లేదు, నా పుట్టినరోజుకు నువ్వేం కానుకిస్తావు అని. పోనీ నా ఆఫీసులో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తాను. చచ్చా, మన ఇద్దరం ప్రాణ స్నేహితులం. నీ దగ్గర నన్ను నౌకరీ చేయమంటావా? మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు. నన్ను నీ అంతటి వాణి చేయి. మీ కంపెనీలో నాకు సగం వాటా ఇవ్వు. సగం వాటా? ఇది చాలా అన్యాయం రాజు. అన్యాయం అంటే అన్యాయం. నువ్వు చేసింది మాత్రం న్యాయం ఏమిటి? తెల్లారేలోగా దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేయి, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. సరే వెళ్ళు. ఇదిగో చెప్పడం మరిచాను, ఇవాళ మనం 2వ ఆట సినిమాకి వెళ్ళాలి. బాబుని శేషకిచ్చి మేనేజ్ చేద్దాంలే. ఇదిగో చూడు, నేను మన ఉగాదికి నీకు చీర పట్టుకొచ్చానే, అది కట్టుకుని అచ్చం నువ్వు పెళ్లినాడు ఎలా కనిపించావు అలా కనిపించాలి. అబ్బా పొండి, ఇంత వయసు వచ్చి ఇంకా వయసు మన మనసుకు కాదు. బాల్, ఆ కట్టు, బొట్టు, జుట్టు అచ్చం అలాగే తొలినాటి పెళ్లి కూతురులానే ఉన్నావు. కానీ ఒక్కటే లోపం, ఆనాటి ఆ నెక్లెస్ 2 జతల గాజులు మాత్రమే. తెలుసు లక్ష్మి, ఆనాటి నగల సంగతి, నీ చల్లని మనసు సంగతి తెలుసు. ఆనాడే తెలుసు. నువ్వేం బాధపడకు, మంచి పనికిగా ఇచ్చావు. ఇవాళ నాకు బోనస్ వచ్చింది, నీకు ఒక మంచి బహుమానం తీసుకొచ్చాను. అవి నువ్వు వీటిని వదిలేసిన ఇంత చక్కటి లక్ష్మి దగ్గర ఇంత మంచి మనసు పంచనా ఉంటేనే తమకు వన్యా విలువ అని అవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాయి. ఏమండి, నన్ను క్షమిస్తారు కదా? లేదు, నిన్ను క్షమించరా, సువర్ణ పుష్పాలతో పూజిస్తాను.
ఇందా. దేవతలు పూజలు ఎందుకునే వేళ కదలకూడదు. కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోరని కడుపు చల్లగుండా నీ ఇల్లు నేలగట్ట బాబు నోట బెల్లమ్ము గొట్ట నీ ఇంట సిరులు బుట్ట చీమలై చుట్టాలు చుట్టుముట్ట కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోరని కడుపు చల్లగుండా రామయ్య వంటి తండ్రి అచ్చముగా సీతమ్మ వంటి తల్లి లక్ష్మణుడ నేనుండగా ఒరే చిట్టి తండ్రి ఇటు చూడరా లక్ష్మణుడ నేనుండగా నా తండ్రి నీకింక లోటేమిరా కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోరని కడుపు చల్లగుండా నీ కడుపు చల్లగుండా నీ కడుపు చల్లగుండా. ఏమండి మన సరుని రాజుకిచ్చి పెళ్లి చేద్దామా? మేడం, ఈ ఆలోచన నీకే వచ్చిందా ఇంకెవరైనా చెప్పారా? ఈ మాత్రం దానికి నేను ఇంకోళ్ళని ఆలోచన కూడా అడగాలా? అసలు ఈ ప్రస్తావన ఎలా వచ్చింది అని ఒకవేళ రాజు ఏమైనా అడిగాడా? మీకు ఈ అనవసరం ఆరాలన్నీ దేనికండి? అతను నన్నేం అడగలేదు. అయినా నాకు తెలియకడుగుతాను, మీరు అతనికి ఆస్తులో సగం వాటా ఇచ్చినప్పుడు నేను అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానంటే తప్పు వచ్చిందా? ఈ పెళ్లి జరిగితే అమ్మాయి మన కళ్ళ ముందు ఉంటుంది, మన ఆస్తి ఆస్తిలో ఉంటుంది. ఆస్తి కోసం పెళ్లిళ్ళు చేస్తామా? ఆ అమ్మాయి ఉద్దేశం అడగద్దు. కరెక్ట్ బాగారు, మోడర్న్ లా ప్రకారం అమ్మాయి ఉద్దేశం అడగవలసిందే. నా గ్రేట్ డిటెక్షన్ లో మన అమ్మాయి జమీందార్ గారిని ప్రేమిస్తున్నట్టు కనిపెడేశారు. ఆ సంగతి మీ అక్కయ్యతో చెప్పు. కరెక్ట్ అక్క, నా డిటెక్షన్ ఫెయిల్ కావడానికి లేదు. కావాలంటే సార్ అడుగు. సరే, అవును, ఈ సంగతి మీకు ముందే తెలిస్తే రాజుకు ఆస్తులు సగం వాటా ఎందుకు రాసిచ్చారు? రుణపడ్డాను, ఇచ్చాను. అది పోతేనే జమీందారు మన అల్లుడైతే ఇంతకు 10 రెట్లు ఆస్తి మన అమ్మాయి అనుభవిస్తుంది. అది సరే, రాజుతో ఈ మాట అనలేదు కదా? మీతో ఆలోచించకుండా అతనితో ఎందుకంటానండి? వచ్చేసాం. సరు, ఆ జమీందారు గారి అడ్రస్ ఏమిటమ్మా? ఏ జమీందారు గారు నాన్న? అయిందా? పెద్ద ప్రేమించుకున్నారన్నారు, అడ్రస్ ఏ తెలియదు. ఓ, శేషగిరావు గారా? అయిందా? అలా ఎన్నడైనా పేరుతో పిలిచావా నన్ను? ఈ రోజులు అవి. చూడమ్మా, ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? అది కాదమ్మా, అడ్రస్ చెబితే వెళ్ళి మాట్లాడుద్దామని. ఇన్నోసెంట్ బాబు గారు, ఇంత గ్రేట్ డిటెక్టివ్ ఇక్కడ ఉండగా అడ్రస్ అమ్మాయిని అడగాల? ఆ సంగతి నన్ను అడగండి. కావాలంటే అడ్రస్ అబ్బాయి కూడా చూసుకోండి. మామయ్య వద్దు మామయ్య, నేనే తీసుకొస్తాను. అది మర్యాద కాదమ్మా. పర్వాలేదు బాబు గారు, మోడర్న్ లో అదంతే. అవును నాన్న. పదమ్మా. మామయ్య ఏమీ లేదు. అది సరే కానీ రేపు నేను పెళ్లి కొడుకుగా జమీందారు హోదాలో వచ్చేటప్పుడు ఏం ప్రజెంట్ తీసుకొస్తానో తెలుసా? చూడు.
ఇది నీదే, నీ బ్యాగ్ లోదే. అమ్మ దొంగ. అడ్డదారిన ఎంత తేలిగ్గా సంపాదించవచ్చో చూసావా? తీసుకో. ఏం కావాలి సార్? గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ప్యాకెట్. ఇదండి 10 రూపాయలు. చిల్లర ఇంతకు ముందే ఎవరికో ఇచ్చేసాను. అవును, ఇప్పుడు కార్తీగా మేడ మీదకి వెళ్ళాడే, అతను ఎవరు, ఏ ఊరు జమీందారు? జమీందారా? జమీందారు కాదు, బలాదు. వాటి జోయ్ రౌడీ. వాళ్ళన్న నరహరి కంపెనీలో పెద్ద గుమస్తా అండి. ఇతగాని చదివేస్తే చదువు అవ్వలేదు. ఇక ఇంట్లోనే పాత రేడియోలు ఇవి అవి బాగు చేసి 10-15 సంపాదించేవాడు. ఇప్పుడు అది లేదు. ఈ మధ్య ఏం చేస్తున్నాడో తెలిసినా, రాత్రుళ్ళు కిటికీలో నుంచి దూకి వాళ్ళ అన్నకి తెలియకుండా ఊరి మీద తెగపడుతున్నారు. ఏమండో ఇప్పుడు ఎలా పెట్టాడో బ్రహ్మాండమైన పెట్టన పెట్టాడండి. అలాగా? గుడ్ న్యూస్. హార్టీ కంగ్రాచులేషన్స్. రేపే ప్రధానం. ఏదో సింపుల్ గా పార్టీ పెట్టి తాంబూలాలు ఇచ్చేద్దాం. సింపుల్ గా నాన్ సెన్స్, అదేం వీల్లేదు. చూడండి అక్కయ్య గారు, ఫంక్షన్ సింపుల్ గా చేస్తారు. అల్లుడు పెద్ద జమీందార్, మనం లక్షాధికారులు. కావాలంటే డబ్బు నేను ఇస్తాను. ఫంక్షన్ గ్రాండ్ గా జరగాల్సింది. ఆయన మాటలకేనైనా ఫంక్షన్ గ్రాండ్ గా జరిపించు. థ్యాంక్ యూ అక్కయ్య గారు. సెక్రటరీ నోటింగ్ నాట్ దట్. రేపు ఫంక్షన్ కావాల్సిన ఏర్పాట్లో తమ్ముడు సహాయం చేయి. ఏర్పాట్లే ఉంది, రేపు ఆవిడే హీరోయిన్. సింపుల్ గా ఒక డాన్స్. ఏమిటి, మన విజయ్ డాన్స్ చేస్తుందా? అవునక్క, ఆవిడ పలికే ఒక పాట, నరకే ఒక నాట్యం. టామ్ టీమ్ టామ్ టీమ్. థ్యాంక్ యూ. అమ్మాయిని సెలెక్ట్ చేసావా? ఎస్ బాస్. బాగా ట్రైనింగ్. మీరిద్దరు నిశ్చితార్థం నాటికి అక్కడికి రావాలి. నటన అద్భుతంగా ఉండాలి, నాటకం బ్రహ్మాండంగా రక్తి కట్టాలి. ఓకే బాస్. వెళ్ళు. ఇదిగో ఇక్కడ చేరి నాటకం ఆడుతున్నాడు. ఎవరయ్యా నువ్వు? ఏమిటి అల్లరి? చెప్పండి బాబు గారు, చెప్పండి. నేనెవరినో, పెళ్ళెందుకు జరగకూడదో చెప్పండి. ఎవరు నువ్వు? ఏమిటా ప్రేలాపన? ఆహా, నేనెవరినా? ఇదెవరితని కూడా అడుగుతావా? ద్రోహి, వంచకుడా, ఇలా ఎందరికి ఎన్ని పిల్లల గొంతులకు వస్తావురా? ఏమిటి అనేది? నేను ఎవరనుకున్నా? ఏమిటా దూకుడు? అసలు సంగతి ఏమిటి? వీడు ఈ దౌర్భాగ్యుడు పెళ్ళాడుతానని నా చెల్లెలు గొంతు కోసాడండి. ఇప్పుడు దీన్ని కాదని వాళ్ళ అమ్మాయి వెంటపడ్డాడు. చచ్చా, ఇదంతా అబద్ధం. వీడెవడో బాగా తాగొచ్చి మాట్లాడుతున్నా. నేనా తాగొచ్చింది? 3000 రూపాయల విస్కీ బ్రాందీ ఖాతాలో తగ్గింది నువ్వు కదా? ఏమిటి? విస్కీ బ్రాందీ నేను తాగాను? ఏమి నాటకం? రూపాయి పాయింట్ మీద మా ఇంట్లో పేకాడుతూ నువ్వు తాగిందేమిట్రా ద్రోహి? పేకాట మీ ఇంట్లోనా? అవును. రేసుల్లో పోయినంతా రాబట్టడానికి అదే మార్గం అని. రేసులా? ఊరి దుర్మార్గుడా, రేసుల్లోనే కదరా నువ్వు నాతో పొత్తు కలిపి నా చెల్లెల వల్ల వేసుకుని పెళ్ళాడతానని చెప్పి. ఏమిటయ్యా, ఏమిటి? నిజం చెప్పు. అరే, నువ్వు తొందరపడకు. ఏమయ్యా, దీనికంతా సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంది. దీన్ని పాతేసినంత ఉంది. వీడు ప్రేమ వలకపోస్తూ నా చెల్లెలకి రాసిన ఉత్తరాలు ఉన్నాయి. చూడటానికి, తాగుడికి అప్పు తీసుకున్నప్పుడు అలా రాసిన ప్రాంసరీ నోట్లు ఉన్నాయి. ఫోటోలు ఉన్నాయి, చూసిన మనుషులు ఉన్నారు. వాటన్నిటినీ రేపు కోర్టులో చూపిస్తాను. నా మాట కాదని ఈ పెళ్లి చేసిన చెల్లెలు గొంతు కోశారు, మీరే అనుభవిస్తారు. వేల కాలం మీద పడే క్షణం నీకేనే. రేపు కోర్టులో వాడి నీ కాలం మీద పడతాడు. ఇంకిక్కడ ఒక క్షణం కూడా ఉండదు. ఇదిగో వీడో దొంగ. వాడన్నే వీడు. ఏమయ్యా పెద్ద మనిషి, నా చెల్లెలు గొంతు కోసి నీ తమ్ముడిని ఇంట్లో చేరబెట్టాలనా? ఎవరమయ్యా? ఏమిటిది? సుబ్బారావు, శేషగిరి మీ తమ్ముడా? అవునండి. ఏం లేదు. అంటే జమీందారు కాదన్నమాట. అయ్యో అయ్యో, పెద్ద జమీందారు అని చెప్పి నన్ను దోచి ఉండండి, ఇప్పుడే పోలీసు రిపోర్ట్ ఇస్తాను. ఏమిట్రా ఈ గొడవంతా? సుబ్బారావు, ఏమీ తెలియనట్టు అడుగుతున్నావే. నా ఉప్పు తింటూ నాకే ద్రోహం తలపెడతావా? ఏమండి, ఆయన ఏమనకండి. ఆయనకి ఇదేం తెలియదు.
ఎందుకు తెలీదు? అతనికి తెలియకుండానే ఇన్ని రోజులు నువ్వు జమీందారు అని నమ్మించి నాటకం ఆడతావా? నా కూతుర్ని చేసుకొని మా ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. ఇద్దరే ద్రోహులు. నరహరి గారు, నిజాలు తెలుసుకోకుండా మీరు ఇలా ఉద్రేకపట్టం భావించారు. సర్వరాజు వచ్చి మా అన్నయ్య మేము చేసేసుకుందాం. రక్తం కళ చూస్తాడా? ఒక్కసారి వదులు. ఆవేశానికి అర్థం పెట్టుకుంటాను. ఏమిటండి? ఏమిటి? వాడెంత బతిమాలేసి తలుపు మాత్రం తీకు. అసలు ఏం జరిగిందండి? ఏం లేదు, నరహరి గారు నన్ను కొట్టాడన్న కోపంతో వీడు పగబెట్టాడు. అతన్ని చంపేస్తానని శబదం పెట్టాడు. ఏం చేస్తాడో నాకు భయంగా ఉంది. వీడిని మాత్రం వదలకు. నేను ఇప్పుడే బయట పెట్టిస్తాను. హరి, నరహరి, నాకు ప్రాణభయం పట్టుకుందా? నీక? నా ప్రాణాల గురించి కాదు, నీ ప్రాణాల గురించి. ఏం చేస్తాం? అంతగా పోయే యోగం ఉంటే పోని. అదే నా బాధ. పోయే ప్రాణాలు ఎలాగూ పట్టుకోలేము. ఈలోగా లావాదేవీలు పూర్తి చేసుకోవాలిగా. మరి అంటే ఏం లేదు, బంగారు తండ్రిలాగా 25 లక్షలు ఎక్కడ దాచిపెట్టవచ్చు. అయ్యయ్యో, నిన్ను ఎలా నమ్మించాలో తెలియటం లేదు. నా బిడ్డ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఆ డబ్బు సంగతే తెలియదు. నన్ను హింస పెట్టకు బాబు, హింస పెట్టకు. హింస పెట్టడానికి నేను నీ అంత కర్కోటకుణ్ణి కాదు హరి. చూడు, ఆ 25 లక్షలు నువ్వు కొట్టేసినా నాకు ఇష్టం. నీ ఆస్తి అంతా నా పేరుతో రాసిచ్చి దాంతోనే సరిపెట్టుకో. నా ఆస్తి అంతా? రాజు, కూర్చో. నీకు శ్రమ లేకుండా వీలునామా తయారు చేస్తే ఇచ్చాను. ఈ చివరిన కాస్త సంతకం పడి. ఆనాడు మీరు చేసిన మహాపరాధాన్ని, నేను ఒప్పుకున్న పాపానికి నన్ను ఇలా చిత్రహింస చేస్తున్నావు రాజు. అబ్బా, టైం అయిపోతుంది. ప్రాణం ఉండగానే డబ్బు చక్క పెట్టుకోవాలి. తెల్లవారితే నువ్వెక్కడో నేనెక్కడో. ఎంత తేలిగ్గా సంతకం పెట్టావు. ఈ ఆస్తి పోతే పోయింది, ఆ 25 లక్షలు భద్రంగా ఉన్నాయనే కదా నీ ధైర్యం. హలో బాస్, పని పూర్తయి నువ్వు అమ్మాయి వెళ్ళి స్టేషన్కి 1 గంటలో ఇక్కడ తీసుకురండి. ఓకే బాస్. మేము సరిగ్గా మీ కిటికీ కిందనే ఉన్నాం. మీ పెళ్ళయ్యాక 10,000 రొక్కంగా మాకిస్తామంటే ఈ వేళ ఉదయం ఆడిందంతా నాటకం అని ఒప్పుకుంటాం. మేమెవరో మీకు తెలుసు. ఆగండి, ఇప్పుడు ఇది అక్కర్లేదు. పెద్ద మనిషి తరహాలో వ్యాపారం మాట్లాడడానికి వచ్చాను. ఎవరు నువ్వు? ఎందుకు అలా చేశావు? నేను ఒక నిరుపేదను, అభాగ్యుడిని. నా చెల్లెల్లో ఒక ధనికుడు మోసగించాడు. మరో సంబంధం చేయాలంటే కనీసం 10,000 అయినా కావాలి. మీరు గొప్పింటి సంబంధం చేసుకుంటున్నారు కాబట్టి మీ దగ్గర రాబట్టాలనుకున్నాను. ముందే బెదిరిస్తే వినరని ఇలా నాటకం ఆడాను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. మీ పెళ్లి చెడిపోతే మాకు నష్టమే. నేను ఆడిందంతా నాటకం అని ఒప్పుకుంటాను. అందుకోసం జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే. కానీ మీ పెళ్లి కాగానే మీరు నా చెల్లెలకి 10,000 ఇవ్వాలి. అది షరతు.
అయితే పద, ముందు తప్ప. ఏమండి మిమ్మల్ని నమ్ముస్తున్నాను. అవసరం తీరిన తర్వాత దగా చేయరు కదా. సరే పద. లక్ష్మి, ఏమిటండి? శేషు పారిపోయాడు. వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు. అన్నంత పని చేస్తాడు. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? తలుపులేసుకో. మీరు ఇక్కడే ఉండండి, పిలుస్తాను. నరహరి గారు, ప్రొద్దుట నా పైన నిందలు వేసిన దుర్మార్గులను తీసుకొచ్చాను. కేవలం డబ్బు కోసమే వాళ్ళ పాడు పని చేశామంటున్నారు. పిలవమంటారా? ఏమండి, మాట్లాడరే? ఏమండి నరహరి గారు, శేషు, శేషు, ఎంత పని చేశావు? పోలీస్ స్టేషన్. నరహరి గారిని ఎవరు హత్య చేశారు. మీరు వెంటనే రండి. నువ్వా? నేనే చేశాను. ఒక్క చెంప దెబ్బకు ఇంత కక్ష నేను నమ్మను. ఏదో బలమైన కారణమే ఉండాలి. నిజం చెప్పు. మీ తమ్ముడు చేశారు కదా? లేదు, వాడి ఇక్కడికి రానేలేదు. నేనే చేశాను. నేనే. నువ్వే నక్కుని చేసింది? అవు, వెళ్ళి ఎవరిని చేర్చండి. ఊరుకోకయ్య, వాడు అన్నంత పని చేశాడు. పిలిచి పిల్లనిస్తానన్న వాడి ప్రాణాలు తీశాడు. తమ్ముడు కోసం వీడిని ఎత్తునేసుకున్నాడు కానీ అసలు వాడు దొరకకుండా పోతాడు. సరు సరు, మీరు నిరపరాధులని, మీకేమీ తెలియదని చెప్పుకోవడానికి వచ్చారా? సరు సరు సరు, ఆ సంగతి నీ మనసుకు తెలుసు. నువ్వే శంకిస్తే ఇక నేను చెప్పగలిగిందేముంది? చెప్పే ప్రయోజనం కూడా ఉండదు. నేను ప్రయోజనాలు కోరి రాలేదు సరు. నీతో కలిసి నీ బాధలు పంచుకుందామని. బాధ అది హృదయం ఉన్న వాళ్ళకి, మీకెలా తెలుస్తుంది? సరు, అవును, ఒకనాడు మీరిచ్చానన్నది నేను పుచ్చుకున్నది హృదయం అని పొరపడ్డాను. కఠిన పాషాణమని దెబ్బతిన్నాక ఇప్పుడు తెలిసింది. సరు, మా అన్నగారికి జరిగిన పరాభవం చూడలేక ఆవేశంలో తొందరపడి మీ నాన్నగారిని అనరాని మాట్లాడినాను. దానికి తొందరపాటు మీది కాదు నాది, ఉద్రేకం మీది కాదు నాది. తెల్లనివన్నీ పాలనుకుని మోసపోయాను. ఆస్తులు అంతస్తులు అడ్డొస్తాయి. మీ చేత జమీందారిని అబద్ధం చెప్పించి మా తల్లిదండ్రుల్ని మోసగించాను. చివరికి నా వెలితోనే నా కన్ను పొడిచారు. సరు, నా మాట విను. ఇవాళ ఆ దుర్మార్గులు చెప్పింది నిజం కాదు. అవును, మా నాన్నగారి నిండు ప్రాణం తీయడం కూడా నిజం కాదు. ఏ నేను హత్య చేశానంటున్నావా? అవును, మీరు మా నాన్న గది నుండి కిందకి దూకి పారిపోవడం నిజం కాదు. అది మీ అన్న చూసి
ఆ నేరం తన మీద వేసుకుని జైలుకు వెళ్ళటమో నిజం కాదు. ఏమిటి, మా అన్నయ్య జైలుకు వెళ్ళాడా? పాపం, అది కూడా తెలియకుండానే ఇక్కడికి వచ్చారు కదా. ఇంత ఘోరం చేసి ఇంకా ఏమీ తెలియనట్టు నటించడం, నన్ను ఓదార్చడానికి ప్రయత్నించడం, మీకెంత గుండె ధైర్యం? సరే, నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఆవేశంతో కాదు, అవివేకంతో అన్యాయం అయిపోయాను. గుడ్ మార్నింగ్ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నరహరి గారి హత్య సందర్భంలో మీరు అరెస్ట్ చేసిన వ్యక్తి సుబ్బారావు నిరపరాధి సార్. ఆయన చెయ్యని నేరాన్ని తనపై వేసుకున్నారు. మీరెవరు? నేను ఆయన తమ్ముడండి. ఆహా, ఆయన నేరం చేయలేదని మీకెలా తెలుసు? ఏమిటి మీ రుజువు? ఆయన అలాంటి వారు కాదండి. కావాలంటే ఆ కత్తి మీద వేలి ముద్రలు, మా అన్నయ్య వేలి ముద్రలు ఒక్కసారి పరీక్ష చేయించండి. ఓహో, పోలీసులకే సలహాలు ఇస్తున్నారన్నమాట. అబ్బే, క్షమించండి, నా ఉద్దేశం. దట్స్ ఆల్ రైట్. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. కత్తి మీద మీ అన్నయ్య వేలు ముద్రలు ఉండవని మీరంత ధీమాగా చెబుతున్నారు కాబట్టి మీ వేలు ముద్రలు కూడా ఇచ్చి వెళ్ళండి. అలాగేనండి, కావాలంటే జామీన్ కూడా ఇస్తాను. మా అన్నయ్యను వదిలేయండి. తగిన రుజువులు లేకపోతే మీ అన్నయ్యను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచాం. మీరు వెళ్ళచ్చు. 106 మీరు వేలు ముద్రలు తీసుకుని పంపించండి. సార్ వస్తాను. సరు ఆవేశపడకు, నా మాట నమ్ము. పోలీస్ స్టేషన్లో మా అన్నయ్య వేలుముద్రలు తీసుకున్నారు, నా వేలుముద్రలు కూడా తీసుకున్నారు. బహుశా అదే పని మీద మీ ఇంటికి కూడా రావచ్చు. ఆ తర్వాత నిజమేదో నీకే రుజువు అవుతుంది. రుజువులు దొరకనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. సరు, మీరు ఇవాళ పోలీసుల కళ్ళు కప్పి శిక్ష తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి కళ్ళు కప్పలేరు. సరు 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 ఏమిటి దారుణం? విధి బలీయం లక్ష్మి. ఉద్రేకం పట్టలేకపోయా, చేయరాని పనిచేశాను. ఏమంటున్నారు? ఈ పని మీరు చేశారా? అవును లక్ష్మి, నేనే చేశాను. లేదు, నేను నమ్మను. పగవారినైనా పల్లెత్తు మాటనలేని మీరు. లక్ష్మి, ఏమిటది? నేను చేశానని నేనే చెప్తున్నా. మీరే కాదు, భగవంతుడే వచ్చి చెప్పినా నేను నమ్మను. నాకు తెలుసు ఈ నేరం శేషు చేశాడని. శేషు పేరెత్తకు. నా తమ్ముడికి దీంతో ఏం సంబంధం లేదు. వాడు ఆ చైలు కూడా రాలేదు. లేదు, శేషుని కాపాడడం కోసం మీ మీద వేసుకున్నాను. లక్ష్మి, ఈ గోడలు కూడా వాడి పేరు వింటా అనిపించలేదు. ఇది నేను చేతులా చేసింది. లేదు, మీరు చేయలేదు. చేశాను, నేనే చేశాను. ఏమండి, ఇలా నా ముఖం చూసి చెప్పండి. లక్ష్మి, బాబు మీద నా మీద ప్రమాణం చేసి చెప్పండి. నువ్వు నోచుకున్నది ఇంతే లక్ష్మి. ఎందుకంటే నాకంతా తెలిసింది. అన్నయ్య నిరపరాధి, ఆయనకేం భయం లేదు. తప్పకుండా విడుదల చేస్తారు. లేదు శేషు, నాకు ఆ నమ్మకం లేదు. ఆయన చేతులతో ఆయనే నా నొసట కుంకుమ చెరిపించారు. వదినా, బాధపడకొద్దురా. అన్నయ్య తప్పకుండా ఇంటికి వస్తాడు. కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉండడమే మంచిది. శేషు, అది కాదు వదినా, కొన్నాళ్ల పాటు. ఆయన నా మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? వదినా, నువ్వే కన్న బిడ్డవనుకుని గుండెల మీద పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. ఆయన జీవితం అంతా నీకోసం ధారపోశారు. ఇవాళ నీ పాలిట దేవుడై నీకోసం ఉరికమ్మల్లో తలదూర్చా. అలాంటి వారిని జైల్లో ఉండటం క్షేమం అంటావా? ఎవరికి క్షేమం, నీకా ఆయనకా? నా ఉద్దేశం అది కాదు. చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు. ఏ జన్మలోనూ రుణపడి ఈ జన్మంతా తీర్చుకున్నావు. తీరింది చాలు, ఇక వెళ్ళు. వదినా, ఎంత మాట నా వదినా, ఎంత మాట నేశావు. తల్లంటే ఎవరో ఎరుగని పసికందుగా నన్ను చేరదీసి ఇంత ప్రేమగా పెంచి పెద్ద చేసిన నువ్వేనా ఈ మాటనేది? వదిన, నన్ను ఎవరేమన్నా సహిస్తాను గాని నువ్వు కన్నెర్ర చేస్తే మాత్రం నేను భరించలేను వదిన. నిలువున దహించుకుపోతాను. వద్దొదిన, నాకు ఈ శిక్ష వద్దు.
నిన్ను వదిలి నీకు దూరమై నేను ఒక క్షణం కూడా బ్రతకలేను వదిలే. నరసయ్య, నన్ను ఇంకా హింస పెట్టొద్దని చెప్పు. నా ఎదటించి వెళ్ళిపోమ్మను. నేను ఇంకా ముఖం చూడలేదు. నిజమా? నన్ను చూడడమే నీకు బాధగా ఉందా? అయితే వద్దు వద్దు, నా ముఖం చూపించను. నీ మనసు బాధపడితే నేను సహించలే. నేను వెళ్ళిపోవడమే నీకు ఉపశాంతి కలిగిస్తే వెంటనే వెళ్ళిపోతాను. వదిరా, ఏనాటికైనా అన్నయ్యను తిరిగి తీసుకురాగలిగితేనే మళ్ళీ నేను కనిపించింది. వస్తానండి. అన్నయ్య, శేషు, నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ నువ్వు ఒక క్షణం కూడా ఉండకూడదు. వెళ్ళిపో. భయం లేదన్నయ్య. నీ వంటి అన్నయ్య నీడలో ఉండగా నాకే ఆపద రాదు. శేషు, చేసిన నేరం దాచిపెట్టడం ఎంత అసాధ్యము, చెయ్యని నేరం నెత్తిన వేసుకోవడం కూడా అంత అసాధ్యం. శేషు, ఏమిటి అనేది? ఆ కత్తి మీద వేలి ముద్రలు మీ వేలి ముద్రలు పోల్చి చూచారు. నిజం తేలిపోయింది. లేబొరేటరీ నుంచి రిపోర్ట్ రాగానే మిమ్మల్ని విడుదల చేస్తారన్నయ్య. అంటే? లేదన్నయ్య, నా వేలి ముద్రలు కూడా తీసుకున్నారు. నేను నిరపరాధి. మరి హత్య చేసింది? అదే ఇప్పుడు తేలవలసి ఉంది. త్వరలోనే తెలిపోతుంది. రేపు సుబ్బారావును విడుదల చేస్తున్నారు. అతని ఇంటికి చేరేలోగా అతని భార్యను తీసుకొచ్చి ఇక్కడ పడే. ఉచ్చులు గట్టిగా బిగిస్తేనే కాని శేషు దారికి రాడు. ఆ డబ్బు రహస్యం అతనికి తెలియదేమో. తెలుసేమో. ఫూల్. ఎదుటి వారికి ఏమీ తెలియదనుకుంటే మనం ఎందుకు పనికిరాం. మిస్టర్ సుబ్బారావు, మీరు హత్య చేసినట్లు సాక్ష్యం ఏమీ కనపడలేదు. బాకు మీద వాటికి కలవలేదు. నేరస్తులను కాపాడటం ఎవరండి ఇంట్లో? ఏం బాబు, ఎవరు కావాలి? సుబ్బారావు గారి భార్య గారు ఉన్నారా? సుబ్బారావు గారికి హఠాత్తుగా గుండెలో పోటు వచ్చింది. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు. అయ్యో భగవంతుడా! అమ్మవుతుంది. బాబు 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 బాబు. వచ్చేసారా బాబు గారు? అమ్మగారేని? అమ్మగారేనే పెట్టరా? ఇంట్లో లేదా? అదేంటి బాబు, మీకు సుస్థిగా ఉందని మీరు చూడాలంటున్నారని మనిషి వచ్చి తీసుకెళ్ళారు కదా బాబు. సుస్థియా? ఎంతసేపు వెళ్ళి? ఇప్పుడే బాబు. హలో, సుబ్బారావు గారు ఉన్నారా? 1 minute. ఏం మాట్లాడాలో తెలుసుగా. మీ మరుగంతో మేము అంతే పరమ దుర్మార్గులం. జాగ్రత్తగా మాట్లాడు. ఏమండి? లక్ష్మి, నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు లక్ష్మి? బాబు ఎలా ఉన్నాడండి? వాడిని ఒక్కసారి మాట్లాడమనండి. బాబు నీకోసం ఏడుస్తున్నాడు లక్ష్మి. నర్సయ్య, నర్సయ్య, బాబుని త్వరగా ఎలా తీసుకురా, త్వరగా. ఏమిటి? చెప్పు చెప్పు. 25 లక్షల? శేషువా? ఏమిటి లక్ష్మి, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. పార్కు దగ్గరికా? పార్కు దగ్గరికి ఏమిటి? సరే, అలాగే అలాగే. లక్ష్మి, నువ్వు మాత్రం జాగ్రత్త. ఇదిగో బాబు, 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 అమ్మతో బాబు. బాబు, నేను నాన్న అమ్మను, మీ అమ్మను. నాన్న, అమ్మ కావాలా? మీ అమ్మ లేదురా, మీ అమ్మ చచ్చిపోయింది. బాబు, బాబు. 25 లక్షల సంగతేగా? ఎస్. రోజర్ రోజర్, ఓవర్ ఓవర్.
ఎక్కడుందా డబ్బు? డబ్బా? ఏం డబ్బా అన్నయ్య? ఆ దొంగ డబ్బు 25 లక్షలు. దొంగ డబ్బా? ఇంకా ఎందుకు బుకాయిస్తావు? ఎక్కడదా డబ్బు? ఎవరిని దోచావు? ఎక్కడ దాచావు? ఏం చేస్తున్నావు నువ్వు? నా దగ్గర నీకు దాపరికం ఏమిటా డబ్బు? నీకు నాకు ఏమిటి సంబంధం? క్షమించన్నయ్య, ఇప్పుడు నేనేం చెప్పలేదు. చెప్పలేవా? అంటే చెప్పడానికి నీకు రహస్యం ఉందన్నమాట. ఆ దొంగ డబ్బుతో సంబంధం, ఆ ముఠాతో లావాదేవీలు నీకున్నాయన్నమాట. మొన్న రౌడీ వేసి నిందలన్నీ నిజాలన్నమాట. నేను ఒక మూర్ఖుడిని నిన్ను సమర్థించాను రా. అన్నయ్య, నేనే పాపాలు నేరాలు చేయలేదు. అయితే ఎందుకు చెప్పలేవు? చెప్పడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అనర్థాలా? ఇంతకంటే అనర్థాలు ఏమిట్రా? నిన్ను కన్న బిడ్డలా పెంచి కంటికి రెప్పలా కాపాడిన నీ వదిన దుర్మార్గుల చేతుల్లో బందీ అయి నానా హింసలు పడుతోంది. తల్లి బిడ్డ వేరే ఏడుస్తున్నారు. ఆ దుష్టులు ఎంతకైనా తెగించే స్థితిలో ఉన్నారు. ఇంతకంటే అనర్థం ఏమిట్రా? అన్నయ్య, నా మాట నమ్ము. నిజం నిలకడ మీద నీకే తెలుస్తుంది. కానీ ఒక్క మాట మాత్రం నిజం. ఆ డబ్బు దొరికే వరకు వదినికి ఏ అబద్ధారా? ఏం కుషాలు! నువ్వెలాగో చెడిపోయావు. నిన్ను కొట్టి నేను కూడా అదొకటి దిగజారడం ఎందుకు? అన్నా వదిన అనుబంధాలని తెంచుకు నిలబడ్డవాడు. నీతో నాకేమిటి? నిన్ను కొట్టి సాధించేది. ఇక నీ కన్నా లేడు, నాకు తమ్ముడు లేడు. ఇంకా ఇంట్లో నువ్వు ఒక క్షణం కూడా ఉండటానికి లేదు. నీ ముఖం రామయ్య వంటి తండ్రి, అర్థముగా సీతమ్మ వంటి తల్లి, లక్ష్మణుడ నేనుండగా. ఒరే చిట్టి తండ్రి, ఇటు చూడరా. లక్ష్మణుడ నేనుండగా నా తండ్రి నీకింక లోటేమిరా. కస్తూరి రంగరంగా కావే. చిన్నబాబు ఏడుస్తున్నాడని ఏడనివరా? అదే మంచిది. అపేక్షలు అనుబంధాలు పెంచుకుని ఆ తర్వాత వాటి కోసం నాలా క్షోభపడే కంటే ఇప్పుడే ఏడిస్తే జీవితంలో బాగుపడతాడు రా. ఇటువంటి పిచ్చి పాటలతో దూకట్టి వాడిని మోసం చేయ బాబు. అవునరా, ఇక ఆ పాటకి ఇంట్లో స్థానం లేదు. ఆ రాముడు, ఆ సీత, ఆ లక్ష్మణుడు ఇక లేరురా. ఇక ఇల్లు స్వర్గం కాదు, నరకం. ఇక్కడ ఉంటున్నది మనుషులు కాదురా, రాక్షసులు. వంచన, దురాశ, ద్రోహం ఇక్కడ తాండవం చేస్తున్నాయిరా. ఇదంతా చూసి అడవడానికి నేను మిగిలాను నర్సయ్య. నేను ఒక్కడిని మిగిలే, ఒక్కడే మిగిలే. అదేంటి బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? నాకు కొంచెం అవసరమైన పడింది నర్సయ్య. నువ్వు మాత్రం వెళ్ళేది జాగ్రత్తగా చూస్తూ ఉండు. వెళ్దాం బాబు, వెళ్దాం. లక్ష్మి, ఆగు. రాజుగారు మీరా? అవును, నేనే. పాపం గుర్తుపట్టలేకుండా ఉన్నారు. నువ్వు ఆ రోజు మా తమ్ముడి మీద నిందలు వేసి పెళ్లి చెడగొట్టివాడు కాదు? పర్వాలేదే, పంచేంద్రియాలు బాగానే పనిచేస్తున్నాయి. ఏమిటిది? నాకంతా అయోమయంగా ఉంది. నా బుర్ర తిరిగిపోతుంది. మేము అడిగిన రహస్యం చెప్పకపోతే బుర్ర తిరగటం కాదు, ఎగిరిపోతుంది. అయితే శిక్షు నిరపరాధ. మేమెక్కడైనా చెబుతామని సందేహిస్తున్నావా? ఆ భయం నీకు అక్కర్లేదు. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు. దుర్మార్గుడా, నరహరిని హత్య చేసింది నువ్వేనన్నమాట. ఇంట్లో చేరి తేనె పూసిన కళ్ళలాగా. ఎలా ఉంది ఫోన్? ఏమిటా తొందర? చెబుతాడుగా, చెప్పు బ్రదర్. ఆ డబ్బు ఎక్కడుంది? నాకు తెలీదు. చెప్తావా లేదా? నాకేం తెలీదు. తెలీదే? అన్నదమ్ములు ఇద్దరు అడిగే విధంగా అడగాలి మరి. ఆగండి.
పసివాడు, వాడిని ఏం చేయకండి. సరే వదిలే. మీ తమ్ముడికి ఫోన్ చేయి. వాడి ఇంట్లో లేడు. లేడు? లేడు. నేనే వాడిని వెళ్ళగొట్టాను. కావాలంటే వెళ్ళి వెతుక్కోండి. వెతుక్కోవాల్సిన కర్మ మాకేం పట్టింది? వాడే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. కట్టిపడేయండి. నాకిది జరగవలసింది లక్ష్మి. నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముణ్ణి శంకించి రాక్షసుల్లా ప్రవర్తించాను. ఆ పాపానికి శాస్తి జరగవలసింది. శాస్తి అప్పుడే ఏమైంది? నాకు ఆ డబ్బు దొరికే వరకు రోజుకో చావు చావలసిందే. మీరు దొరకదో మీ శవాలే బయటికి వెళ్ళేది. జాగ్రత్త. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.